అయితే జగన్కి ఏంటంటే అంతకుముందు పరిపాలన అనుభవం లేదు కాబట్టి అతను కొత్తగా అధికారులందరినీ అప్పుడు ఎంగేజ్ చేసుకుని తెచ్చుకోవడం, లేదా వాళ్ళ నాన్న దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని యాక్సెప్ట్ చేసుకోవడం, ఇట్లా కొంత టైం పట్టింది. ఏది కనీసం ఒక ఏడాది దాకా పట్టింది షఫిల్ చేసుకోవడానికి. తన అవతల ఉన్నటువంటి వాళ్ళని పక్కకు పంపించేసి, అంటే టీడీపీ హయాంలో కూడా కీ రోల్ పోషించిన వాళ్ళందరినీ అవతలకు పంపించి తన మనుషుల్ని తెచ్చుకోవడానికి. చంద్రబాబు గారికి సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వెంటనే అందులో ఎవరైతే వైసీపీకి పూర్తిగా ఫేవరబుల్ గా మారారని వీళ్ళు ఫీల్ అవుతారో, వాళ్ళందరూ వైసీపీ కోసమే పనిచేశారని ఫీల్ అవుతారు, వాళ్ళని తీసేయడం అదే ప్రక్షాళన అవుతుంది. అంత మించి పెద్ద తేడా ఉండదు. జగన్ కి కంచుకోట, జగన్ కి పట్టున్న ప్రాంతం రాయలసీమ అనుకుంటే, అలాంటి చోట తెలుగుదేశం పార్టీకి పట్టు పెరిగిందా ఈసారి? రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా ఇటువైపుకి వచ్చారనుకోవాలి. ఖచ్చితంగా ఈ దఫా జగన్ కి అతిపెద్ద లాసు రెడ్డి సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం కాదు పొమ్మంది, కాపు సామాజిక వర్గం కాపు కాయనింది, రెడ్డి సామాజిక వర్గం మావాడు కాదు పొమ్మంది. మొత్తం ప్రధానమైనటువంటి 3 సామాజిక వర్గాలు నుంచి తిరస్కరణ గురి అవడం అన్నటువంటి జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం. అంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటే ఆ వర్గాలు తోడు నిలవలేదు,